హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి మంచి బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్ ఐటెం చేసుకుందాం. ఇప్పటి వరకు మనం ఎన్నో రకాల ఆమ్లెట్లు తినే ఉంటాం. అలాగే మ్యాగీ కూడా ఎప్పుడు తింటూనే ఉంటాం. కానీ మ్యాగీ ఆమ్లెట్ ఎప్పుడైనా ట్రై చేశారా? ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 ఎగ్స్ బీట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత హ్యాండ్ బ్లెండర్ కానీ విస్కర్ కానీ తీసుకొని దీన్ని బాగా బీట్ చేసుకోవాలి నురగ వచ్చేంత వరకు. ఇలా బాగా బీట్ చేసుకున్నాము అంటే ఆమ్లెట్ అనేది కొంచెం ప్లఫీగా ఉంటుంది. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు సాల్ట్ లేదా మీ టేస్ట్కి తగ్గంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో, క్యారెట్ తురుము, కొత్తిమీర అండ్ ఫైనల్గా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుందాం. చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ స్పైసీగా బాగా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ఇలా చూపించే విధంగా బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేయండి. ఇందులోకి పచ్చిమిర్చి అండ్ క్యారెట్ తురుము, మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇందులో వేసుకొని ఇవి కొంచెం బాగా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకొని టమోటా కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా కుక్ అవ్వనివ్వండి. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత మనం టేస్ట్ తగ్గంత సాల్ట్ యాడ్ చేసుకొని అండ్ ఇక్కడ వచ్చేసి చాట్ మసాలా కూడా యాడ్ చేస్తున్నారు. చాట్ మసాలా యాడ్ చేసాము అంటే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ చాట్ మసాలా వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం. ఈ వాటర్ వచ్చేసి మనకి బాగా మరిగే వరకు వెయిట్ చేసి బాగా మరగనిచ్చుకోవాలి. ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుతూ ఇవి బాగా హీట్ చేసుకుందాం. ఇలా బాగా వాటర్ హీట్ అయ్యాక ఇందులో మ్యాగీ వేసుకుందాం. మ్యాగీ ఆర్ ఇప్పి ఏదైనా మనం చేసుకోవచ్చు. ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ఇందులోకి మ్యాగీ మసాలా కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి యాడ్ చేసుకొని ఇది మొత్తం మసాలా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకుందాం. ఇది మనకి వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా అంతా కుక్ అయిన తర్వాత మనం మ్యాగీని కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా ఆయిల్ ఆర్ బటర్ అప్లై చేసుకోండి. ఇక్కడ నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని ఇందులో ప్యాన్లో అప్లై చేయాలి. ఇలా మనం ప్యాన్ని షేక్ చేసామంటే ప్యాన్ అంతా సపరేట్ అవుతుంది. ఆమ్లెట్ అంతా బాగా స్ప్రెడ్ అవుతుంది. మనం ఇదంతా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టాము అంటే ఆమ్లెట్ మాడిపోతుంది. తర్వాత మనం చుట్టూ ఆయిల్ అప్లై చేసుకుందాం. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మ్యాగీని ఇక్కడ హాఫ్ వరకే మనం అప్లై చేసుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా మ్యాగీ అంతా ఇలా అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనం ఇలా చీజ్ తీసుకొని పైనుంచి ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి. చీజ్ అనేది ఆప్షనల్ అండి. మీకు చీజ్ నచ్చకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకుందాం. చిల్లీ ఫ్లేక్స్ వచ్చేసి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మిక్సీలో ఎండుమిర్చి తీసుకొని ఒక 2 to 3 టైమ్స్ బ్లెండ్ చేసుకున్నాము అంటే సరిపోతుంది. మనకి చిల్లీ ఫ్లేక్స్ రెడీ అవుతుంది. అండ్ ఫైనల్గా ఇక్కడ వచ్చేసి మనం ఆరిగనో కూడా స్ప్రెడ్ చేసుకుందాం లైట్గా. ఆరిగనో వేసామంటే కొంచెం టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుంది.
ఇది అంతా లో ఫ్లేమ్లోనే చేయండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకొని ఒక 30 సెకండ్స్ మనం లో ఫ్లేమ్లో ఉంచి ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా 30 సెకండ్స్ తర్వాత ఇలా తీసుకొని ఇలా సర్వ్ చేసుకున్నాము అంటే అడుగుతూ ఉంటారు. రెడీ. ఇలాంటి ఇలా మరిన్ని ఒక్కసారి రెసిపీస్ మీ కోసం పిల్లలకి మన ఛానల్ని చేసి కింద ఉన్న పెట్టండి. స్కూల్ సబ్స్క్రైబ్ నుంచి బటన్ మీద రాగానే సబ్స్క్రైబ్ స్నాక్స్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ట్రై చేయండి.